నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. మాకు న్యాయం చేయండి, మమ్మల్ని రోడ్డున పడేయకండి అంటూ గిరిజన సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. తాడేపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల కార్యాలయం ఎదుట అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు భారీ నిరసన చేపట్టారు. 10-15 ఏళ్లుగా విధుల్లో కొనసాగుతున్న తమను మెగా డిఎస్సి పేరుతో తొలగించడం అన్యాయమంటూ మహిళా ఉపాధ్యాయులు తమ చిన్న పిల్లలతో సహా కార్యాలయం ఎదుట బైఠాయించారు. తాడేపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల కార్యాలయం ఉపాధ్యాయుల నిరసనలతో అట్టడుగుతోంది. గత 10 నుంచి 15 ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ విధానంలో నమ్ముకుని పనిచేస్తున్న తమను ప్రభుత్వం అకస్మాత్తుగా పక్కన పెట్టడంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉద్యోగ భద్రతకై గతంలో 45 రోజుల పాటు ఆందోళన చేసినా ఫలితం లేకపోయిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. మంత్రి అందుబాటులో లేకపోవడంతో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిని కలవగా మంచి చేయాలనే ఆలోచన ఉంది, మంచి జరగాలని కోరుకుంటున్నాను అని ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే కేవలం మాటలు కాకుండా తమను విధుల్లోకి తీసుకుంటూ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని ఉపాధ్యాయులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భారీగా గిరిజన ఉపాధ్యాయులు తరలి రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. తమను విధుల్లోకి తీసుకోకుంటే కార్యాలయం ఎదుటే నిరసనలు కొనసాగిస్తామని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మేము గుర్తున్నాం సార్, మేము గుర్తుంటాం సార్. మీరు ఇంట్లో కూర్చోపెట్టేశారు, చేద్దాం ఎప్పుడైనా. మేము లాస్ట్ అక్టోబర్ నుంచి మా శాలరీ ఇచ్చాం కాబట్టి మేము గుర్తుంటాం, మీకు శాలరీ ఇవ్వాలి అని. అందుకు మేము ఏం చేస్తున్నాం, మాకు స్కూల్లో పంపించేయండి, ఎప్పుడైనా రెన్యువల్ ఇవ్వండి, ఎప్పుడైనా మాకు శాలరీ ఇవ్వండి. మేము ఎలాగో ఆ 2 months మాకు 10 months శాలరీనే సార్ వచ్చేది. ఆ 2 months అప్పు చేసుకొని మేము చేయడం సాగించాము. 12 months మాకు శాలరీ రాలేదు సార్. అలాగే మేము 1 year వరకు మీకు ఇవ్వకండి మాకు శాలరీ, ఎలాగో అప్పులు తెచ్చి ఇది చేసుకుంటాం. అలా నెక్స్ట్ ఇయరే ఇవ్వండి, ఫోటో వస్తుంది కదా, మేము అప్పుడు పెట్టుకుంటాం. ఎలా 2 months బతుకున్నామో అలాగే మీరు రెన్యువల్ చేసి మాకు శాలరీ ఇచ్చే వరకు బతుకుతాం. మాకు ఎన్నిసార్లు వచ్చినారంట కదా, ఇదే కదా రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత ఎవరైనా అవుట్ సోర్సింగ్ లో ఉన్నప్పుడు రిక్రూట్మెంట్ వచ్చింది. మేడం ఒక సంవత్సరం చేస్తే అవుట్ సోర్సింగ్ మేడం, ఒక సంవత్సరం చేస్తే అవుట్ సోర్సింగ్, 2 సంవత్సరాలు చేస్తే అవుట్ సోర్సింగ్ మేడం. కానీ 10-20 సంవత్సరాలు వాడుకొని గురుకులాన్ని నమ్ముకొని రెగ్యులర్ కాంట్రాక్ట్ చేస్తారనే కదా నమ్ముకున్నాం మేడం. ఇప్పుడు ఒక అవుట్ సోర్సింగ్ అంటే ఒక సంవత్సరం వాడుకొని వదిలేమనండి, ఇన్ని సంవత్సరాలు అవసరం ఉండదు కదా మేడం, ఇన్ని సంవత్సరాలు అవసరం ఉండదు కదా. దీన్నే నమ్ముకొని ఉన్నాం మేడం. మీరు అంటున్నారు కదా అవుట్ సోర్సింగ్ అని, అంటే అవుట్ సోర్సింగ్ అంటే గెంటేస్తారు కాదనట్లేదు. ఇన్ని సంవత్సరాలు వాడారు కదా, ఒక 15 సంవత్సరాలు సర్వీస్ చేసాం మేడం. దీన్నే నమ్ముకొని ఉన్నాము. మమ్మల్ని ఇలా తీసేస్తారనే కదా మేము అడిగేది. న్యాయం చేయండి అని అడుగుతున్నాం మేడం. మాకు ఏదో చెయ్యాలనే ప్రయత్నమే చేస్తున్నాము, చేస్తే సంతోషం. ఓకే.